భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆర్టీసీ మహిళా కండక్టర్లు, డ్రైవర్లు డిపో ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా నిలిపివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని తెలిపారు. ఇప్పుడు అరెస్ట్ చేసి పంపించారు. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడను. శరత్ ఆర్థో అండ్ స్పైన్ కేర్, నవోని మెస్ రోడ్, నెహ్రూ నగర్. నా పేరు ఎస్కే పర్వీన్. నేను కొత్తగూడెం డిపోలో కండక్టర్గా వర్క్ చేస్తున్నా. ఇక్కడ ముందు గవర్నమెంట్కి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఇక్కడ న్యాయమైన డిమాండ్లు ఏదైతే మేనిఫెస్టోలో అప్పుడు పెట్టినారో, మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యోగ భద్రత, తర్వాత యూనియన్ల పునరుద్ధరణ, ఇవి మాత్రం ఇస్తా అని ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని సభల ముందు మేము సమ్మెలోకి వెళ్ళిన ముందు, దాని తర్వాత మాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడితే, సరే ఈ గవర్నమెంట్ మాకేదైనా మంచి జరుగుతుంది అన్న ఆనందంతో మేము మా అంతా ఎంత ఉన్న రిలేషన్స్తో, కుటుంబాలతో అందరితో గవర్నమెంట్ తీసుకోవడానికి చాలా కృషి చేసినాం. కానీ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. 2.5 సంవత్సరాల కాలంలో ఇంకా కూడా నిన్న మేము ఇంకా ఈ డిమాండ్లు ఏంటో మాకు తెలియదు ఇప్పటివరకు అంటున్నారు. 2.5 సంవత్సరాలు, గత సంవత్సరం కూడా మనం సమ్మెకి దిగితే మేము మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తాం, కమిటీ చేస్తాం అని చెప్పారు. అసలు మేము అడిగేది ఒక్కటే, అపాయింట్మెంట్ డే ప్రకటించడానికి ఎంత ఖర్చు అవుతుంది, యూనియన్ల పునరుద్ధరణకి ఎంత ఖర్చు అవుతుంది, ఈ రెండు చేయడానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా లేదు. దయచేసి ఇక్కడ ఇప్పుడు పని భారం పెరిగింది, విద్యుత్ బస్సులు రావడం వల్ల కార్మికుల సంఖ్య తగ్గి హైదరాబాద్లో ఉన్న కార్మికులందరినీ బయటకు పంపించడం జరుగుతుంది. దానివల్లనే మేము సమ్మెలోకి వచ్చాం. కానీ చాలామందికి జనాల్లోకి సమ్మె అనగానే ఇదేదో వీళ్ళు డబ్బులు జీతాలు పెంచడం కోసం అనుకుంటారు. మేము ఇవేమీ అడగట్లేదు, కేవలం మేనిఫెస్టోలో పెట్టినవి మాత్రమే గవర్నమెంట్ని అడుగుతున్నాం. నా
పేరు నూర్జహాన్ అండి. నేను కొత్తగూడెం డిపోలో కండక్టర్గా చేస్తున్నా. 17 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. మీరు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్నది ఏంటంటే 2019 సకల జనుల సమ్మె అప్పుడు మీరు మా కోసం చేసింది ఇప్పటికీ కళ్ళు మూసుకున్న మా రేవంత్ రెడ్డి అన్న కనపడుతున్నాడు. ఆ రోజు మేము ట్యాంక్ బండి దగ్గర సమ్మె చేసినప్పుడు మీరు వచ్చిన హోమ్ అరెస్ట్ చేసినా కూడా మీరు తప్పించుకొని మా కోసం పోరాటానికి వచ్చింది ఇప్పటికీ మర్చిపోలేము సార్. ఆ రోజు మిమ్మల్ని చూసి మీరు మాకు సరైన నాయకులని మేమందరం ఎంచుకొని మిమ్మల్ని గెలిపించుకున్నాం. కానీ మీరు ఇవాళ మమ్మల్ని ఎందుకు మర్చిపోయారు సార్? మేమేమి గుంతమ్మ కోరికలు మెయిన్ ఫస్ట్ వల్ల మీరు పెట్టిన ఒక గవర్నమెంట్ విలీనం, ఉద్యోగ భద్రత, యూనియన్ ఇస్తే మిగిలిన 31 అంశం కూడా మీరు ఇచ్చినట్టే. మీరేం చెప్తున్నారు? 31 అంశంలో 29 ఇస్తున్నా, ఆ 2 ఇవ్వట్లేదు అంటున్నా. అసలు కావాల్సిందే ఆ 2 ఇస్తే మీరు 31 ఇచ్చినట్టే. మీరు అదెందుకు అర్థం చేసుకోవట్లేదు? అందులో మిమ్మల్ని ఎవరో పక్క దోవ పట్టిస్తున్నారు. మీరు మా కోసం ఆలోచించే వాళ్ళలో ఫస్ట్ ఉంటారని ఒక తండ్రిలాగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సార్ మేమేం అడగట్లేదు. మేము 8 గంటలు డ్యూటీ చేసేవాళ్ళం, 18 గంటలు కూడా చేస్తున్నాం సార్. మా వంతు 100% ఆర్టీసీకి అంకితం చేసాం. మీరు ఇదొక్కటి గమనించండి సార్. 100కి 100% డ్యూటీలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి ఆర్టీసీ వర్కర్లే. మీరు ఇదొక్కటి గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆదుకుంటారని ఇప్పటికైనా మేము వెళ్ళటానికి డ్యూటీలకు సిద్ధంగా ఉన్నాం. నిన్న నుంచి ఒక్క కండక్టర్ ముఖంలో కూడా నవ్వు అనేది లేకుండా పోయింది సార్. మేము కేవలం ఉద్యోగ భద్రత, ఆర్టీసీని నిలుపుకోవాలని చేస్తున్నాం. ఇప్పుడు హైర్ బండ్లు వచ్చాయి, తర్వాత ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయి. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది, వర్కర్లకు ఎంత బాధ, అవే చెప్తున్నాం. కానీ మేము ఇప్పుడు నిరుద్యోగులు కూడా 800 అంటే తెల్లారిపాటికి వచ్చారు. మీకోసం కూడా మేము పోరాడుతున్నాం. ఈ 31 విషయంలో మీది కూడా ఉంది. జాబులు తీసుకోవాలా, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు ఇదెందుకు గమనించట్లేదు? వాళ్ళు 800 ఇస్తున్నారంటే వస్తున్నారు. ఇప్పుడు మేము చేసేది కూడా మీకోసమే. గవర్నమెంట్ అయితే కొత్త బస్సులు వస్తాయి, కొత్త అపార్ట్మెంట్ ఉంటుంది, మీ అందరికీ ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. ఇదొక్కటి మీరు గమనించండి. మేము 14-15 గంటలు 17 సంవత్సరాల ముందు ఆర్టీసీలో 9-10 గంటలు ఉండేది. ఇవాళ గవర్నమెంట్ దగ్గరకు వచ్చి ఇంత బస్సులు ఇన్ని కృషి చేసినా కూడా మేము 18 గంటల డ్యూటీ చేస్తున్నాం. అయినా కూడా 100 మంది బస్సు ఎక్కినా కూడా మేము ఏ రోజు బాధపడాలి. మన ఆర్టీసీ బాగుంటే మేము బాగుంటాం, సంస్థను మేము కాపాడుకోవాలి అని మేము ఆ రోజు 100 మంది ఎక్కినా కూడా బాధపడకుండా సంతోషంగా డ్యూటీలు చేసిన రోజు చాలా ఉన్నాయి. అలా ఇన్ని మేము చేసినా కూడా ఇవాళ మా చిన్న కోరికలు కూడా మీరు తీర్చకపోతే ఎట్లా సార్? కోనం ప్రభాకర్ సార్, మీరు కూడా కొంచెం మా గురించి ఆలోచించండి. మేము ఈ సమ్మె నెలకి ముందు ఇచ్చాము. మేము నెల తర్వాత ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తే మీరు ఇన్ని రోజులు ఆలోచించకుండా ఇవాళ మా జేఏసీ చర్చలకు వస్తే ఇంకా 4 వారాలు అడగటం ఇది ఎక్కడ భావ్యం సార్? ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో అత్యంత అనుభవజ్ఞులైన టీచర్స్, అత్యాధునిక స్మార్ట్ కేసీఆర్ ని కాదని చెప్పేసి మేము ఆ రోజు పట్టుబట్టి మరి స్టూడెంట్స్ మరియు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, పిల్లల మానసిక శారీరక ఉల్లాసానికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి మరెన్నో మరియు యాజమాన్య పర్యవేక్షణలో ప్రత్యేకమైన స్టడీ అవర్స్ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు చక్కటి ప్లేవే మెథడ్స్ లో విద్యా బోధన, నర్సరీ టు 5th CBSE, ప్రతి క్లాస్ కు లిమిటెడ్ స్టూడెంట్స్ మరియు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, పిల్లల మానసిక శారీరక TSE, GMTSE వంటి జాతీయ స్థాయి ఒలింపియాడ్స్ లో 100లో లాంచింగ్ మైండ్స్ ఇంటూ ద ఫ్యూచర్. AI based future ready school. ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. వర్ధిల్లాలి ఎంప్లాయీస్ యూనియన్. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం, 2వ వేతన సవరణను అమలు చేయాలి చేసి సిద్ధం వెంటనే 2018
2013 వేతన సవరణ బకాయిల బిల్లులను వెంటనే 2013 వేతనను వెంటనే కొత్త బస్సులను వెంటనే భద్రత ఉద్యోగులకు పని భద్రత యాజమాన్య ప్రభుత్వం వైఖరి అమలు చేయాలి. 2017, 24, 25 టీఆర్సీలను వెంటనే 2017 సంబంధించిన ఒక్కొక్క కార్మికుడికి రావాల్సిన 5 లక్షల రూపాయలు వెంటనే 12 డిఏలకు రావాల్సినటువంటి ఒక్కొక్క మనిషికి రావాల్సిన 1,50,000 రూపాయలు వెంటనే కార్మికుల ఐక్యత జాయింట్ యాక్షన్ కమిటీ కార్మికుల శాఖ మంత్రి నిద్రపోతూ సమ్మె పూర్తిగా కార్మికులు సిద్ధమైన తర్వాత ఐక్యత జాయింట్ యాక్షన్ కమిటీ రెండవ వేతన సవరణను వెంటనే జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో మద్దతు ఇవ్వండి. ఆర్టీసీ పోలీసు వైఖరి ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి ఆర్టీసీ కార్మికుల పని భద్రత నేను టెక్వేవ్ లో జాబ్ చేస్తున్నాను. సో బస్సెస్ బంద్ అని సడన్ గా తెలియడం వల్ల నాకంటూ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాకంటూ ఏదైనా సపరేట్ అంటే ఏదైనా వెహికల్స్ కానీ ఏదైనా ఇప్పుడు బస్సెస్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తే బెటర్. ఇక్కడ అంటూ ఏమి ఫెసిలిటీస్ అనేవి లేవు. కొంచెం ఒక్కసారి ఆలోచించండి. నా పేరు రమ్మ. మార్నింగ్ టైంకి కొత్తగూడెం ఇక్కడికి వచ్చాను. నేను ఖమ్మం వెళ్ళాలి. బస్సెస్ మార్నింగ్ నుంచి ఒక్క బస్సు కూడా రావట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను నర్సింగ్ ఆఫీసర్ ఖమ్మంలో జాబ్ చేస్తున్నా. వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా బస్సెస్ సడన్ గా స్టాప్ చేస్తే మాకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాలి. సో కొంచెం మాకు కోఆపరేట్ చేయండి. బస్సెస్ ని తొందరగా మాకు కొంచెం ప్రొవైడ్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. నేను కె భాస్కర్ రావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి. అదేవిధంగా జేఏసీలో ఒక భాగస్వామిగా ఉండి పనిచేస్తా ఉన్నాం. సరే, ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. వాస్తవానికి ఏంటంటే 40 రోజుల క్రితమే మా డిమాండ్లు అనేక ఉన్నాయి, వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ రవాణా మంత్రి గారు జోక్యం చేసుకుని సమ్మెను నివారించే చర్యలు చేయకుండా ఎప్పుడు డోర్లు తెరిచున్నాయి, మీరు రాండి మేము మాట్లాడదాం, మీ డోర్లు తెరిచున్నాయి అని చెప్పడం తప్పిస్తే చర్చలు జరపకుండా కాలయాపన చేసి నిన్న జేఏసీ నాయకులు పిలిచి మరి ప్రభుత్వ అధికారులు నలుగురు కలిపి ఒక కమిటీ వేసినాం, మీ డిమాండ్లు ఏంటో అక్కడ చెప్పండి అని చెప్పేసి చెప్తే మరి వాటి మీద 4 వారాలు టైం ఇస్తే పరిష్కరిస్తామని చెప్పిండు. గతంలో ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసేది మేము గమనించలేదు, చూడలేదు. కాకుండా సమ్మె నోటీస్ ఇస్తే కార్మికుడికి హక్కు, అది పిలిచి మాట్లాడి అయిద్దా కాదో పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి తప్పించుకుంది. రెండో విషయం ఏంటంటే కొత్తగా ఈరోజు యాజమాన్యం ఆర్టీసీ అధికారులు యాజమాన్యం పిలిచి ముందు కార్మిక సంఘాలతో చర్చించాలా. మరి ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలవకుండా అటు మేనేజింగ్ డైరెక్టర్ యాజమాన్యం మొండి వైఖరేస్తా ఉంది. దాన్ని చూసే ఇటు ప్రభుత్వం మొండి వైఖరేస్తా ఉంది. ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఆర్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినది ఏదైతే పెట్టిందో ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలా, అపాయింటెడ్ ప్రకటించాలా.
అదేవిధంగా 2021 సంబంధించిన పే స్కేల్ డబ్బులు ఇవ్వాలా, అదేవిధంగా 2024 సంబంధించిన వేతన సవరణ చేయాలా, అదేవిధంగా 2017 సంబంధించినటువంటి ఏరియర్స్ ఇవ్వాలా. మరీ విచిత్రం ఏంటంటే 2024 రిటైర్ అయినటువంటి కార్మికులకి ఒక్కొక్కరికి 5 నుంచి 6 లక్షలు 10 లక్షలు రావాలా. అంటే ఆ డబ్బులు రిటైర్ అయినటువంటి కార్మికుల డబ్బులు కూడా ఇట్లేదు, తక్షణమే ఆర్టీ గారు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. సరే ఏదేమైనా కానీ ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిలబడి సమ్మె చేస్తున్నటువంటి కార్మికులందరికీ మరొకసారి జేఏలు ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకే సమ్మె కొనసాగిస్తాం. ఎలాంటి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా భయపడమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.